సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సతీష్ కుమార్ 1826. ఫ్రెండ్స్, నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నేనైతే ట్యాబ్ అయితే తీసుకున్నానండి, లెనోవో ట్యాబ్ M10 5G. సో దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసి మీకు ఒకసారి అయితే చూపిస్తాను. ఇది ఎంత పడింది, ఏంటి, దీనికి ఉన్న ఫీచర్స్ ఏంటి అన్నది ఏంటన్న ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే ఇస్తాను. వీడియోని అయితే తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూడండి, ఓకేనా? ఫస్ట్ అయితే ట్యాబ్ అయితే ఓపెన్ చేస్తానండి. ఓపెన్ చేసిన తర్వాత దీనికి ఉన్న ఫీచర్స్ ఏంటన్నది వన్ బై వన్ అయితే దీనికి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇప్పుడైతే ఓపెన్ చేస్తా, చూడండి. ట్యాబ్ అయితే ఇదే నాకు బాగా నచ్చిందండి. ఈ శాంసంగ్ ట్యాబ్ A9+ ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. అయితే అందులో అయితే నాకు స్టోరేజ్ 64 GB అవైలబుల్ ఉంది. ఇక్కడ ఇదైతే 128 GB కూడా అవైలబుల్గా ఉంది. సరే, దీనికి దానికి ఫీచర్స్ పెద్దగా తేడా లేవని చెప్పేసి ఇంకా ఇదే బాగుంది కదా అని చెప్పేసి నేనైతే ఇదే తీసుకున్నా. కాబట్టి ఒకసారి అయితే ఓపెన్ చేస్తా. ఇది వచ్చేసి అయితే బ్లూ కలర్ అండి. ఇందులో అయితే 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటైతే వైఫై మోడల్, ఒకటేమో సిమ్ ప్లస్ వైఫై మోడల్. ఇది వచ్చేసి సిమ్ కార్డు ప్లస్ వైఫై మోడల్ అండి. అందుకని చెప్పేసి ఇదైతే నాకు 5G అని చూపిస్తుంది కదా ఇక్కడ. కాబట్టి మనం ఏంటంటే సిమ్ కార్డు వేసుకుని వాడుకోవచ్చు. ఒకవేళ సిమ్ లేదంటే వైఫై ఆన్ చేసుకుని హాట్స్పాట్ ద్వారా మనం దీన్ని అలాగైతే వాడుకోవచ్చు. కాబట్టి ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇప్పుడైతే దీన్ని అయితే ఒకసారి ఆన్ చేసి అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి అయితే బ్లూ కలర్ అండి, లెనోవో ట్యాబ్ M10 5G లెనోవో. నాకు శాంసంగ్ తీసుకోవాలని ఉందండి. కాకపోతే శాంసంగ్ ఏంటంటే ఈ ఇక్కడ 64 GB అవైలబుల్గా ఉంది, 128 GB అవైలబుల్ లేదు. మనకి ఏంటంటే స్టోరేజ్ అన్నది ఎక్కువ ఉండాలి కదా, వీడియోలో రికార్డ్ చేసుకుని మనం ఎడిటింగ్ చేసుకోవడానికి. సో బాక్స్ అయితే చూసారు కదా, మనకైతే లోపల అయితే ఉంది ట్యాబ్, ఇంకేమీ లేవు బాక్స్లో. కాబట్టి దీంట్లో ఉంది ట్యాబ్. ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. సో ట్యాబ్ అయితే చూసారు కదా, దీని డిస్ప్లే సైజ్ వచ్చేసి 10.61 అండి. ఇది డిస్ప్లే సైజ్ వచ్చి 2K డిస్ప్లే. కాబట్టి దీనికి ఇంకా ఆక్టా కోర్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఒక 1 by 1 అయితే చెప్తాను. ముందైతే ట్యాబ్ అయితే ఓపెన్ చేద్దాం. సో ట్యాబ్ అయితే చూసారు కదా ఎలా ఉందో, ఫ్రంట్ సైడ్ డిస్ప్లే, బ్యాక్ సైడ్ అయితే ఇది. ఇందులో ఒక కలర్ అవైలబుల్గా ఉంది, బ్లూ కలర్. నేను కాబట్టి ఇంకా బ్లూ కలర్ అయితే తీసుకున్నా. కాబట్టి ఒకసారి అయితే దీన్ని పవర్ ఆన్ చేసి అయితే మీకు అయితే చూపిస్తాను, చూడండి. దీని పవర్ బటన్ అయితే పైన అయితే ఇచ్చాడు. అలాగే మన సైడ్ అయితే వాల్యూమ్ బటన్స్ అయితే తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి అయితే ఇక్కడ అయితే ఇచ్చాడు. కెమెరా అయితే ఫ్రంట్ కెమెరా ఇక్కడ ఉంది, బ్యాక్ కెమెరా అయితే ఒకటి ఇక్కడ ఉంది. 13 MP కెమెరా అంట. ఒకసారి అయితే పవర్ ఆన్ చేసిన తర్వాత అయితే మిగతా డీటెయిల్స్ అయితే చెప్తాను, చూస్తానండి. లెనోవో చూసారు కదా, ఆన్ అవుతుంది, పవర్ ఆన్ అవుతుంది. టైం పడుతుంది ఆన్ అవ్వడానికి, 1 నిమిషం 2 నిమిషాలు టైం పడుతుంది. ఇది మెల్లగా లోడ్ అవుతుంది. లెనోవో లోడ్ అవుతుంది మెల్లగా, చూసారు కదా, ఆన్ అయిపోయింది. ఫైనల్గా అయితే దీన్ని అయితే పవర్ ఆన్ చేసి సెటప్ అయితే చేశానండి. మనకి ఈమెయిల్ ఐడితో అయితే లాగిన్ అయ్యాను. మొత్తం ఒకసారి అయితే నా ఈమెయిల్ ఐడితో మొత్తం లాగిన్ అయ్యి యాప్స్ అన్న అయితే చెక్ చేసా. సో చూసారు కదా యాప్స్ అయితే ఎలా ఉందో, ఫాస్ట్గా అయితేనే ఉంది. నేను ఏమేమి కావాలో యాప్స్ అయితే అన్నీ డౌన్లోడ్ చేసుకున్నా. కెమెరా క్వాలిటీ అయితే ఒకసారి చూడండి. కెమెరా క్వాలిటీ పెద్ద డిస్ప్లే కదా, చూడడానికి కొంచెం బ్లర్ వచ్చినట్టు అయితే అనిపిస్తుంది. చాలా రోజులు అయింది కదా, చూడండి. అలాగే ఫ్రంట్ కెమెరా అయితే చూసారు కదా ఎలా వస్తుందో. ఫ్రంట్ కెమెరా పెద్ద డిస్ప్లే కదా, మనకి ఏంటంటే చిన్న ఫోన్లో వచ్చినంత క్లారిటీ అయితే ఇందులో రాదు. కాకపోతే నేను ఎందుకు తీసుకున్నానంటే ఈ ట్యాబ్ ఇంతకీ మ్యాటర్ అయితే చెప్పలేదు కదా. నేనైతే ఈ ట్యాబ్ ఎందుకు తీసుకున్నానంటే కారణం వచ్చేసి, ఈ ట్యాబ్ తీసుకోవడానికి కారణం యూట్యూబ్ ఎడిటింగ్ చేసుకోవడానికి అండి. నా ఫోన్లో అయితే స్టోరేజ్ అయితే సరిపోవట్లా. డౌన్లోడ్ అప్లోడింగ్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఫోన్ అన్నది హీట్ అయిపోయి దానికి జ్వరం అయితే వచ్చేస్తుంది, స్విచ్ ఆఫ్ అయిపోతుంది అప్పుడప్పుడు వేడికి. సరే కదా అని చెప్పేసి అయితే నేను ఒక ట్యాబ్ అయితే తీసుకుని ఆ ఫోన్లో రికార్డ్ చేసి దీంట్లో ట్రాన్స్ఫర్ చేసి దీని ద్వారా ఎడిటింగ్ చేసుకుని దీని ద్వారా అప్లోడ్ చేసుకోవచ్చు. మనకు ఒక సపరేట్గా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ప్లాన్ చేసి ఏం తీసుకోవాలి అని చెప్పేసి ఫైనల్గా అయితే ఇదైతే తీసుకున్నా. ఇప్పుడైతే దీనికి ఉన్న ఫీచర్స్ అయితే చూపిస్తాను, చూడండి. ఇది వచ్చేసి అయితే శాంసంగ్, మనకి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. దీని డీటెయిల్స్ మనకి అబౌట్ ట్యాబ్లెట్ ఉంటుంది కాబట్టి అబౌట్ ట్యాబ్లెట్కి వెళ్తే చూసారు కదా, డివైస్ నేమ్ వచ్చి లెనోవో ట్యాబ్ M10 5G. కాబట్టి మనకు సాఫ్ట్వేర్ ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను ఆల్రెడీ. కాబట్టి 15.0.776లో అయితే ఉంది. మోడల్ హార్డ్వేర్ వచ్చి TB360ZU. CPU వచ్చి క్యూలాకమ్ స్నాప్డ్రాగన్లో వస్తుంది ఇది. దీనికి CPU వచ్చేసి 695 అంట. స్టోరేజ్ వచ్చేసి 128 GB.
అయితే మనకి ర్యామ్ వచ్చి 6 GB, ఇది వేరియంట్, ఇది 128 GB అండి. ఇది దీంట్లో 64 GB కూడా అవైలబుల్గా ఉంది. నేనైతే 128 GB మనకు స్టోరేజ్ ఎక్కువ ఉన్నది కావాలి కాబట్టి నేనైతే 128 GB అయితే తీసుకున్నా. ర్యామ్ వచ్చి 64 GB. ఆల్రెడీ సాఫ్ట్వేర్ వెర్షన్ అయితే చెప్పాను కదా. ఆండ్రాయిడ్ వెర్షన్ వచ్చి 13లో ఉందండి ప్రస్తుతానికి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఇప్పుడు ఆండ్రాయిడ్ వెర్షన్ 13లో ఉంది. సో దీని డీటెయిల్స్ అయితే ఇవ్వండి. కాబట్టి దీనికి ఉన్న ఫీచర్స్ ఏంటన్నది అయితే మీకు ఒకసారి దాంట్లో చూసి చెప్తా. ఇంకా మిగతా బాక్స్లో ఏమేమి ఇచ్చాడంటే మనకైతే అడాప్టరు, అలాగే మనకు ఒక అడాప్టరు, మనకి ఒక ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక అడాప్టరు, అలాగే ఒక కేబుల్ అయితే ఇచ్చాడండి. ఇది కూడా వచ్చేసి అయితే USB+C టైప్ అండి. ఇది USB వచ్చేసి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ వచ్చేసి సి టైపు అడాప్టర్కి, మన ఫోన్కి ఎట్టేది మాత్రం సి టైపు. అలాగే మనకి అడాప్టర్ నేను ఇవ్వడేమో అనుకున్నా, అడాప్టర్ కూడా బాగానే ఇచ్చాడు. అలాగే మనకైతే సిమ్ ఎగ్జిక్యూటివ్ పిన్ కూడా ఇచ్చాడు, సిమ్ రిమూవ్ చేసుకోండి. ఇంకా ఏమున్నాయంటే బుక్లెట్స్ ఇవే ఉన్నాయండి ఇక్కడ బాక్స్లో. మనకి సిమ్ పెట్టుకోవడానికి తీసుకోవడానికి సిమ్ పిన్, అలాగే మనకి అడాప్టర్, అలాగే ఒక ఛార్జింగ్ కేబుల్ ఇవి అయితే ఇచ్చాడండి బాక్స్లో. సో కాబట్టి బాక్స్ని అయితే పక్కన పెట్టేద్దాం. మనకి ఇప్పుడు ఫీచర్స్ అయితే చూద్దాం. సో చూసారు కదా ఫీచర్స్. ఇది వచ్చేసి డిస్ప్లే సైజ్ వచ్చేసి 10.61 2K డిస్ప్లే అండి. ఇది డిస్ప్లే వచ్చేసి 2Kలో ఉంటుంది. అలాగే ఇదైతే మన ప్రాసెసర్ వచ్చి ఆక్టా కోర్ ప్రాసెసర్, లాంగ్ లైఫ్ బ్యాటరీ. దీనికి బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చి mAh బ్యాటరీ అన్నారు. సపోర్ట్ ఆఫ్ లెనోవో 10+ పెన్, దీనికి పెన్ ఉంటుంది కదా పెన్సిల్, ఆ పెన్సిల్ ద్వారా కూడా మనం అయితే దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసి అయితే స్పీకర్స్ వచ్చేసి అయితే డాల్బీ అటమ్స్తో అయితే వస్తుంది మనకి. పవర్ పూర్తిగా ఆండ్రాయిడ్ మొబైల్ అండి. దీని వేరియంట్ వచ్చేసి అయితే 6GB + 128 GB లెనోవో ట్యాబ్ M10 5G మోడల్ వచ్చేసి. సో నేను ఇందులో వైఫై మోడల్ కూడా ఉందన్నాను కదండి, అదైతే కొంచెం తక్కువ వస్తుంది, అదే తీసుకుందాం అనుకున్నాను. మళ్ళీ మనకి ఏంటంటే ఫ్యూచర్లో సిమ్ కార్డ్ వేసుకునే ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాడుకోవచ్చు సిమ్ వేసుకోవడం అని చెప్పేసి అయితే దీన్ని అయితే అలా తీసుకోవడం అయితే జరిగింది. సో నాకైతే నచ్చింది. మీకు ఎలా నచ్చింది ఏంటన్నది అయితే కింద అయితే కామెంట్ చేయండి. కాబట్టి ఏంటంటే ఇది వచ్చేసి అయితే నాకు కువైట్ డబ్బులు వచ్చేసి నాకు 77 కేడీలు అయితే పడిందండి. నాకు ఇండియా డబ్బులు వచ్చేసి సుమారుగా 21,000 అయితే దగ్గరికి పడింది. 76 కేడీలు 900, అంటే ఇంక 77 100 పిల్స్కి ఏముందండి 77 కేడీలు అయితే పడ్డది. నేను వచ్చేసి అయితే ఇది ఎక్సైట్లో అయితే తీసుకున్నానండి. మీకు ఆల్రెడీ లాస్ట్ టైం నేను S24 అల్ట్రా అడాప్టర్ తీసుకున్న వీడియో పెట్టాను కదా, సేమ్ అందులోనే తీసుకున్నా. బేసిక్గా ఏంటంటే ఏదైనా ఎలక్ట్రానిక్స్ కొనాలన్నప్పుడు అయితే మేము అందులోకి వెళ్ళి తీసుకుంటాం. ఇందులో అయితే గ్యారెంటీ ఉంటుంది, ఒరిజినల్ ప్రోడక్ట్ అయితే ఉంటుంది. కాబట్టి ఇదండి ట్యాబ్ డీటెయిల్స్ అయితే. దీని గురించి పెద్దగా నాకు తెలియదు, ఇంకా వాడగా మెల్లగా నేను కూడా అయితే తెలుసుకోవాలి. సో ట్యాబ్ అయితే మీకు నచ్చిందో లేదో కింద అయితే కామెంట్ చేయండి, ఓకేనా. సో చూసారు కదండి, ట్యాబ్ అయితే ఓపెన్ చేస్తే మొత్తం సెటప్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడైతే వీడియో క్వాలిటీ ఎలా వస్తుంది ఏంటన్నది ఒకసారి అయితే చూపిస్తాను. డిస్ప్లే 2K డిస్ప్లే కదా. సో ఇప్పుడైతే నా వీడియోని ప్లే చేస్తున్నాను, భయపడకండి చూసిన వాళ్ళు. చూసారా క్వాలిటీ అయితే వస్తుంది, క్వాలిటీ అయితే పెంచుతాను చూడండి. సో చూసారు కదా డిస్ప్లే క్వాలిటీ అయితే బాగానే వస్తుంది. క్వాలిటీ ఏంటంటే మనం 1080-60pలో చూసుకుంటే క్వాలిటీ అన్నది బాగా వస్తుంది, బ్లర్ అన్నది రాకుండా. కాబట్టి ఇదైతే చూసారు కదా, ఇది పూర్తిగా ఆండ్రాయిడ్ కదా, చూసారా. సో చూసారు కదా క్వాలిటీ అయితే బాగుంది. మొత్తం యాప్స్ అయితే చాలా ఉన్నాయి, మనం ఇందులో అయితే యాప్స్ అయితే అన్నీ ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి అయితే స్పీకర్ ఇక్కడ ఒకటి, ఇక్కడైతే ఒకటి ఇచ్చారు, 2 స్పీకర్లు అయితే ఇచ్చారు ఆపోజిట్లో క్రాస్లో ఇక్కడ. సో మనకు పవర్ ఆఫ్ బటన్ అయితే ఈ పైన ఉంటుంది, వాల్యూమ్ బటన్ అయితే ఇక్కడైతే చెప్పాను కదా. సో మనకు ఛార్జింగ్ పోర్ట్ వచ్చేసి సి టైప్ కదా, ఈ అడాప్టర్ దగ్గర అయితే USB, ఇక్కడైతే సి టైపు. అలాగే మనం ఇయర్ ఫోన్స్ జాక్ అయితే ఇక్కడ ఇచ్చాడు. మనం ఈ ఆప్షన్ కూడా ఉంది దీనికి, ఫోన్కి మధ్యలో రావట్లేదు. సో ఇప్పుడు దీనికైతే మనం ఈ ఇయర్ ఫోన్ జాక్ అయితే ఇక్కడైతే పెట్టుకోవచ్చు. సో ఫైనల్గా ట్యాబ్ అయితే చూడడానికి అయితే అంత బాగానే ఉందండి. దీనికి కెమెరా వచ్చేసి అయితే ఒకసారి అయితే ఈ మెగాపిక్సెల్ ఎంత అన్నది బ్యాక్ అయితే 13 MP కెమెరాని అయితే ఇచ్చాడండి. ఫ్రంట్ ఎంత ఉన్నది అన్నది నాకైతే తెలియదు, చూడాలి. మ్యానుఫ్యాక్చర్ బై లెనోవో, మేడ్ ఇన్ చైనా. సో చూసారు కదా ట్యాబ్ అయితే ఇదండి, ఓకేనా.